ఎడమ చేతి గుంజిగా ఎడమ చేతి గుంజు ఎడమ చేతి గుంజు అంటే క్లాస్కు అట్లా మటకు రైట్. అది క్లోజ్అప్ కొట్టేసి ఇంకా పోతున్నాను వెళ్ళాం. అది కొబ్బరికాయ కాగానే బ్యాక్ పోతుంది. కాంగ్రెస్ జై కాంగ్రెస్ నర్సారెడ్డి టైగర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. పార్టీని బలోపేతం చేయాలి మున్సిపాలిటీ గజ్వెల్లో అనే ఆలోచనతో ఇవాళనే పొద్దున్నే, ఎందుకంటే ఎక్కడైనా బీద బలహీన వర్గాలలోనే మొదలు వాళ్ళ ఇళ్లలో కోవాలనే ఆలోచనతో అక్కడ ఫస్ట్ వార్డు ఎస్సీ కాలనీకి పోయి అక్కడ కూడా జెండా ఆవిష్కరించుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ క్యాసరం కూడా రాయడం జరిగింది. క్యాసరంలో ఇంటింటికి ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. ఎందుకంటే మీరు అందరూ గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సర కాలం అయిపోయింది, కానీ పాత అప్పులు తీర్చడానికే టైం పట్టింది. ఇప్పుడే కొత్తగా ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో అన్నీ చేసే విధంగా మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, రుణమాఫీ ఎవరు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అయినా మనకి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా నిన్ననే 1 ఎకరం ఉన్న వాళ్ళకు పైసలు పడ్డాయి. రేపు ఈ వారంలో 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడతాయి, ఇంకో వారంలో 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి. ఈ విధంగా రైతు భరోసా కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏందమ్మా, ఇల్లు. ఇల్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఒక్క 2 నిమిషాలు ఇల్లు ఉంటే ధైర్యం ఉంటుంది, ఒక అండగా ఉంటుంది, అరే నాకున్నది ఇల్లు అని. అందుకోసమే 10 ఏళ్ళ నుంచి కూడా మీకు ఒక్క ఇల్లు ఇయ్యలే, ఏదో కొందరికి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఎవరెవరికి జాగాలు ఉన్నాయో మొదలు బీదోళ్ళని తీస్తామమ్మా. ఇంతకు ముందు కూడా వాడికి పోయినప్పుడు చెప్పినాం, అమ్మ మీరు కూర్చొని గుడికాడ కూర్చొని పేర్లు రాసిరు, 20 రాసిస్తారా, 30 రాసిస్తారా, 40. వాళ్ళందరికీ క్యాసారం అంటే మాకు, ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు మీ యాదవ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ యునానిమస్ సర్పంచ్ ఇచ్చారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి కూడా యునానిమస్ సర్పంచ్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ నుంచే చేసారు. ఈ విధంగా మేము కూడా మీ దగ్గర 30 ఇండ్ల, 40 ఇండ్ల, 50 ఇండ్ల మొదలు క్యాసారంకే ఇస్తాం. మీరు ఎంతమంది కట్టుకుంటూ ఉంటే అంతమందికి ఎస్సీలకు అయితే 6 లక్షలు ఇస్తారు, బీసీలకు ఓసీలకు అయితే 5 లక్షలు ఇస్తారు. వీటితో పాటు స్టీలు, సిమెంటు, ఉష్కే తక్కువ ధరకు కూడా మీకు ఇస్తారు. ఈ విధంగా మీ ఊరిని అభివృద్ధి చేస్తాం. కాబట్టి మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేరు. ఇప్పుడు కొందరికి పెన్షన్ రాలే, మేము ఇప్పుడే చూసినాం. ఒక చిన్న అమ్మాయి ఉండే హ్యాండిక్యాప్డ్, ఇక్కడ పెద్ద నాయకులు ఉండి కూడా కేసీఆర్ అనుకుంటే ఎంతనమ్మా, ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చిండా, ఎప్పుడన్నా మన ఆయన ఇంటికి రానిచ్చిండా? మరి మా ఇంటికి అయితే గేట్ ఉంటుంది, గేట్కు తాళం ఉండదమ్మా. మీరు ఎప్పుడు వచ్చినా పోలీస్ స్టేషన్ పక్కకు మేము కలుస్తాం. ఆ విధంగా మీకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పిస్తుండు. తప్పక మీకు సేవ చేస్తాం. ఇక్కడ పెన్షన్స్ కానీ, ఇల్లు కానీ, ఇవి కానీ. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ పెద్ద మనిషి మల్లారెడ్డి ఉన్నాడు, మా కొండలు కూడా మంచిగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఒక క్యాసారంను మంచి అభివృద్ధి పరిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిన్న మొన్న ఎవరో పెద్ద మనిషి అని డిక్లేర్ చేసుకోరు, వాళ్ళు డిక్లేర్ చేసుకునే అధికారం లేదు. మేము ఇట్లా అందరి మందిలో 10 మందిలో కూకుండా పెట్టి మల్లన్న కొండలను అడుగుతాం, ఎవరిని కౌన్సిలర్లు పెట్టాలి, ఎవరైతే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం. రేపు ఎస్సీలకు వస్తుందా, బీసీలకు వస్తుందా, ఓసీలకు వస్తుందా ఎవరికి తెలియదు. ఎవరికి వచ్చినా 10 మందిలో నిలబెట్టి ఆ మనిషి మీ అందరిని అడిగే చేస్తాం. అప్పుడు కూడా వస్తాం, ఒక గుడికాడ కూకుందాం, కొండలు నిలబెడదామా, లేకపోతే మల్లన్న నిలబెడదామా, లేకపోతే ఎల్ఏని నిలబెడదామా, లేకపోతే మహేష్ను నిలబెడదామా. ఆ విధంగా నిలబెట్టి ఆయనను గెలిపించుకుంటే మీకు కూడా అల్కా ఉంటుంది. ఎందుకంటే మనకున్న ఎమ్మెల్యే బయటకు రాడు. ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది, కేసీఆర్ ఎప్పుడు బయటకు రాలే. మనకు సేవ చేసే భాగ్యం కూడా ఆయనకు లేదు. ఆయన ఏమున్నా నాది సిద్దిపేట అనే ఆలోచనతో ఉండు. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో మన గజ్వేల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే మాకు కూడా మీకు, ఎందుకంటే అంటారు చూడు,
పెట్టే దేవుడు ఉన్నా కానీ వడ్డించే పూజారి ఉండాలంటారు. మరి అసలు కౌన్సిలర్ మీరు గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తేనే ఇంకా కూడా అభివృద్ధి అవుతుంది. మీ సమస్యలన్నీ కూడా ఇక్కడ భూములు పోయిన కొందరికి పైసలు రాలే, అసొంటివి కూడా ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా ఇక్కడ ఏది ఉన్నా మల్లన్న కొండలరెడ్డి ఇద్దరు ఒక బండికి వల్పడిది దాపడిది ఏ విధంగా అయితే నడుపుతారో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసుకునే విధంగా మీకు ఇండ్లు ఇచ్చే విధంగా మీకు ఏ అవసరం ఉన్నా మేము 24 గంటలు ఇక్కడ గజ్వేలనే ఉంటాం. ఆడ సేవ చేసే భాగ్యం కల్పించమని ఆ దేవుని కూడా కొడుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఎగిరేదానికి కాంగ్రెస్లే ఒకరిద్దరు వచ్చి కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు నలుగురు కలిసి ఏదో ఒక పేరు చెప్పుకోరు, ఓలో భాస్కరో విస్కరో, అది కాదు. మేమందరినీ ఇక్కడ ఊరోళ్ళని కూర్చుండబెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండాలి, దీనికి పెద్ద మనిషి ఎవరు ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడ మేము ఇప్పుడు డిక్లేర్ చేసుకుంటున్నాము. ఈ ఊరికి పెద్ద మనుషులుగా మల్లారెడ్డితో పాటు మా కొండలరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనుషులుగా ఉంటారు. కానీ రేపు ఈ వార్డు ఎస్సీ రిజర్వేషన్ అయిందనుకో, వీళ్ళంతా ఊరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి మా మహేష్ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే గజ్వేల్లో అవతల పార్టీని ఏ విధంగా ఢీకొనాలి, ఏ విధంగా మనం ప్రజలకు పోవాలనే ఆలోచనతో ఈ గ్రామస్తుల ఏకగ్రీవంగా మహేష్ను డిక్లేర్ చేస్తున్నారు. మేము మహేష్ను క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులు కూడా మా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతమంది కష్టపడ్డారు, ఎవరు ఎట్లెట్లా కష్టపడ్డారు అన్ని కళ్ళారా చూసిన. నేను ఒక డీసీసీ అధ్యక్షుడిని, గజ్వేల్ ఇన్ఛార్జ్ని. కాంగ్రెస్ పార్టీ అంటే మా అందరి, మా కుటుంబాన్ని. ఎవరో ఒకరిద్దరు నిన్న మొన్న వచ్చో లేకపోతే మేం పెత్తనం చేస్తాము, మాకు పదవి రాలేదని ఇంకో దుగ్నం పెట్టుకుంటే నడవది. ఇప్పుడు మేము మార్కెట్ కమిటీ ఇచ్చినాం, అందరిని అడిగే ఇచ్చినాం. ఎవరికో ఒక ఆయనకు రిజర్వేషన్ లేదు, వచ్చేసారి ఇస్తామని కూడా చెప్పినాం. వాళ్ళు పోయి మాది ఇంకో గుంపు అంటే ఇక్కడ ఏ గుంపుది కూడా నడవనీయం. 20 వార్డులకు 20 వార్డులు కూడా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి ఈడ నర్సారెడ్డిగా ఇన్ఛార్జిగా డీసీసీ అధ్యక్షునిగా నేనే 20 వార్డులు నేనే ఇస్తా. అది కూడా నేను ఒక్కని కాదు, ఇక్కడ ఉన్న మా టీం అంతా కలిసి నిన్న రాత్రి ఒకరి దగ్గరికి పోయినాం, ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేద్దామనుకున్నాం. ఆయన కొంచెం టైం కావాలన్నాడు. ఇవాళ కూడా వీళ్ళందరినీ మాట్లాడి డిసైడ్ చేసి రేపో వారంకు చేద్దామన్నారు. కానీ వీళ్ళందరూ ఇవాళనే చేయాలి, ఇప్పుడే చేయాలంటే ఇక్కడ మా మహేష్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి వార్డుకు పోతాం, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటాం, అక్కడ ఉన్న నాయకులను అడుగుతాం. రిజర్వేషన్ వస్తే మహేష్ ఉంటాడు, ఓసీ వస్తే మల్లన్ననో కొండలో ఉంటాడు. ఈ విధంగా పార్టీని ఒక తాటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే అప్పుడు మేము ఇక్కడ కష్టపడ్డాం, ఎంపీ అప్పుడు కష్టపడ్డాం. పోయినసారి కౌన్సిలర్ నిలబడేటప్పుడు బతిలాడి టికెట్లు ఇచ్చి పార్టీని కాపాడింది మేము. వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు. అప్పుడు ఎవరు లేకుంటే రాజమౌళి మీద పోటీ చేద్దానికి ఎవరు లేకుంటే కూడా ఒక అతన్ని అడిగి పంపించినాం. ఎక్కడ ఎవరిని పోటీ చేయాలి, ఎక్కడ ఎట్లా పార్టీని నడుపుకపోవాలనేది మాకు గజ్వేల్ గురించి మంచి అవగాహన ఉంది. అయినా నేను ఒంటెద్దు పోకడా పోను. ఇక్కడున్న నాయకులు అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరి అభిప్రాయాల ప్రకారం చేస్తా. కానీ నాదే పార్టీ, నేను సగం పాలు పంచుకుంటున్నా, నేను సగం తెస్తా అని కొందరు నాయకులు చెప్తున్నారు. ఆ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం, 20కి 20 నేను గిట్ట తీసుకురాకపోతే అప్పుడు నర్సారెడ్డి ఏందో మీ అందరు చూస్తారు. అదే విధంగా అందరినీ కలుసుకొని పోయి ఏదో నాది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అందరిది. ఇవాళ 6 ఏళ్ల కింద వచ్చిన రేవంత్ అన్న, 7 ఏళ్ల కింద వచ్చిన రేవంత్ అన్న కూడా ముఖ్యమంత్రి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆయన కష్టపడ్డాడు, ఆయనకు అందరు సహకరించారు. ఆయన రేపు కూడా మేమందరం కూర్చొని ఏ వార్డుకు ఎవరైతే బాగుంటుందని డిసైడ్ చేస్తాం. అందులోకించి మళ్ళీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆ రిజర్వేషన్ ప్రకారం పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న టౌన్ కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా చెప్తున్నాం, మనం కలిసికట్టుగా ఒక వేదికపై ఉంది, ఒక వేదిక పెంచి నడిపిద్దాం. మీరు ఎవరన్నా తెలియక మిమ్మల్ని ఎవరన్నా మిస్గైడ్ చేసి వేరే ఆ గట్టు కా ఈ గట్టు కానీ ఈ పేపర్ వాళ్ళు మనకు పుల్లలు పెడతారు, మనకు గెట్టులు పెడతారు. ఆ గెట్టులన్నీ సమస్య తీసేసి మనం ఒక తాడిపై మనకు ఎవరు మనతో కొట్లాడేది, అటు కేసీఆర్తో కొట్లాడాలి, ఇటు బీజేపీతో కొట్లాడాలి. ఇద్దరితో మనం కొట్లాడాలి, కానీ మనం కొట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మీకు కూడా మేమే టికెట్ ఇస్తాం, మేమే అనౌన్స్ చేస్తాం. ఈ విధంగా ఇక్కడున్న టౌన్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పిలిపిస్తున్నా, ఇప్పటికైనా అందరం కలిసి ఉందాం, కలిసిపోదాం రండి. కానీ మీ అంతలో మీరు కప్ప భాస్కరో కప్ప వెళ్ళేనో అంటే ఈడ ఎవరు ఊకోండి, ఎవరు చూసేటోళ్ళు గారు. అభ్యర్థి ఊర్లో వచ్చి ఇట్లా కూకొని అభ్యర్థిని ప్రకటించే బాధ్యత మాది. అదే బాధ్యత మీద మేము ఇవాళ కప్ప మహేష్ని అనౌన్స్ చేస్తున్నాం.